ఆనందం పొందొచ్చు మా కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేసిందని. మేము న్యాయబద్ధంగా కోర్టు నుంచి న్యాయస్థానం నుంచి పర్మిషన్ తీసుకొని ఫస్ట్ వీక్లో తిరిగి ఆ కార్యక్రమాన్ని మరి అక్కడ ఉన్నటువంటి ప్రజల చైతన్యం, ప్రజలు ఏ విధంగా బాధపడుతున్నారో వాళ్ళ మనోవేదన ఏందో అవన్నీ మీకు ఫస్ట్ వీక్లో చూడబోతున్నాం. బట్ ఒక్క శాంతి ర్యాలీతోనే కార్యక్రమాన్ని మేము ఆపం. విభిన్న రీతిల్లో విభిన్న కార్యక్రమాలు చేసుకుంటూ మేము ముందుకెళ్తాం. ఎట్టి పరిస్థితుల్లో మా అస్తిత్వం మీద దెబ్బ కొడితే మాత్రం మేము వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదు. అసలు నీ ప్రభుత్వానికి ప్రజలు అవకాశం ఇచ్చింది దీనికా? ఈరోజు మల్కాజిగిరి ప్రాంతం కానీ, సైబరాబాద్ కానీ, హైదరాబాద్ కానీ, శంషాబాద్ కానీ నువ్వేమైనా డెవలప్ చేసినావా? నీ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాలల్లా ఒక్క ప్రాజెక్ట్ అన్న కట్టినవా? ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్ ఉంటే ఆ కార్యక్రమాలు ఏవైతే మేము టేకప్ చేసినావో అవి ఎండింగ్కి వచ్చినా మీరు ఇనాగ్రేషన్లు చేసుకుంటారు తప్ప మీరు ఒక్క కార్యక్రమాన్ని కూడా చేపట్టిన దాఖలాలు లేవు. ఏం చేస్తున్నారు మీ ప్రజాపాలన అంటే? ఏం డెవలప్మెంట్ చేశారు హైదరాబాద్ సిటీలో, సికింద్రాబాద్ ప్రాంతంలో ఏం అభివృద్ధి చేసిర్రు? ఒక్క కార్యక్రమం కూడా మేము టేకప్ చేయకుండా 6 గ్యారెంటీలు, 420 హామీలు ఈరోజు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు పక్కన పెట్టి ఈ తుగ్లక్ పనులు, పనికిరాని పనులు, పేర్లు మారుస్తా, మీ తల్లిదండ్రుల పేరు మారుస్తా, మీరున్న ప్రాంతాల పేర్లు మారుస్తా. నీకెవడంటే అధికారం ఇచ్చింది? ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ ప్రజలు శాశ్వతం, అక్కడ ఉన్న అస్తిత్వం శాశ్వతం. అంతేగాని నీ ఇష్టం ఉన్నట్టు పేర్లు